బయటికి రప్పించెను. జంతువుల తొలి సంతానమేమి ఐగుప్తు దేశములో తొలి సంతానం అంతటిని సంహరించను. చాలండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుని ఏకీభవించండి. మహాపరిశుద్ధుడను ప్రేమగల తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. దేవా, ఇదిగో ఈ ఉదయకాల సమయములో ఈ వల్లూరు గ్రామములో దేవా, ఇదిగో నీ దాసుని బట్టి నాయన ఈ సేన ఈ సంస్కరణ సన్నిధిని దేవా మా ఎదుట జరిగించడానికి పరలోక పరిశుద్ధులతో భూలోక పరిశుద్ధులతో దేవా, ఇదిగో ఋషులాత్మలతో ఆత్మ సంచారులతో మా తండ్రి గారి ఆత్మతో మా మధ్యకు దిగి వచ్చిన తండ్రి దేవా, ఏ సన్నిధి అయితే మేము మర్చిపోయామో, ఏ సన్నిధి అయితే మేము విడిచిపెట్టి ఉన్నామో, ఏ బాహుబలము చేత ఇశ్రాయేలు బయటకు వచ్చారో ఆ గతాన్నంతటిని కూడా మర్చిపోయి తిరుగుతున్న వారై ఉన్నారు దేవా. అలాగూ తిరుగుతున్నటువంటి వారందరిలో కొందరినైనా సన్నిధి పరులుగా చేయాలి అని దేవా, నాడు దేవా సన్నిధి పరులుగా నాయన యెహోషువను కాలేబును వాడుకుని కానాను దేశము చేర్చినటువంటి తండ్రి దేవా, నీ పరలోక మేఘమెక్కడానికి సన్నిధి పరులుగా ఏర్పడినటువంటి నీ బిడలను బట్టి సంఘాలకు వృద్ధి దేవ, ఇదిగో సంఘములో ఉన్నటువంటి నీ బిడల ద్వారా మరింత బలము సేవకునికి దయచేసి నడిపించమని, ప్రతి సంఘాన్ని దీవించమని, ఏ యొక్క వర్తమానం నీ బిడలకు అవసరమో అదే నా నోట వినిపించమని నిలబడి ఇది నీవైతే మాట్లాడిన ఆత్మన్నావు కనుక ఈ ఆత్మ ద్వారా అనేక మాటలు వినగల చెవులను, గ్రహింపగల మనస్సును, చూడగల కన్నును, వచ్చిన వారికి వినుచున్న వారికి గ్రహించుకుంటున్న వారికి ఎట్టి రీతిగా చెప్పాలని జ్ఞానం నాకు దయచేసి మీరే బోధించమని మా మంచి బోధకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సన్నిధి సన్నిధి అంటావే గాని, సన్నిధి సన్నిధి అంటావే గాని, సన్నిధి సారం నీ వెరుగవుగా, సన్నిధి సారం నీ వెరుగవుగా. పరగాసినాలో పంతాను చూసి, పరగాసినాలో పంతాను చూసి, బోయాసు పాదం విడచేవుగా, బోయాసు పాదం మరచేవుగా. బైబిలు దిశలను ప్రభువే స్థాపించెను, బైబిలు దిశలను ప్రభువే స్థాపించె. ఏరే చోటన లేని పేరుం పెట్టేను, ఏరే చోటన లేని పేరుం పెట్టేను. కృపా సమాధానములు మెండైన దీవులు ప్రభు సన్నిధి పరులైన మీకు దయచేయను గాక. ఆమేన్. కూడి చేరువచ్చిన మీ అందరికి మరొకసారి నా నిండు వందన మరణాతలు, మరి అలాగే దేవదేవునికి దైవతుడైన దేవదాసయ్య గారికి నా ప్రత్యేకమైనటువంటి వందన మరణాతలు. మరి సన్నిధి పరులుగా ఉన్నటువంటి మీ అందరూ కూడా ఇదన్న మరి దేవుని మాటను బట్టి, దేవుని పనిని బట్టి, దేవుడు బైబిల్ మిషన్ను గదిలోనే చూపించాడు కనుక ఈ గదిలో ఉన్న సన్నిధి ఇప్పుడు అందరూ మదిలోకి వచ్చి మెదులుతూ ఉంది, కదులుతూ ఉంది, అనేక మందిని జీవింపజేస్తుంది. అయితే ఇదన ఉన్న నా యొక్క అంశం ఏమిటి అంటే సన్నిధి బలం, సన్నిధి బలం. దైవజనులు అన్నారు జలము, బలము, ఫలము. జలము, బలము, ఫలం. ఈ మూడు ఎలా వచ్చాయి? ఇశ్రాయేలులో మనం చూసినట్లయితే ఇక్కడ ప్రభువారే ఇశ్రాయేలులకు ఏమిచ్చారంట? ఈ బండను కొత్తగా బండలో నుండి వచ్చినటువంటి జలం తాగారంట. తాగినటువంటి వేళకి ఏమొచ్చిందంట? బలం వచ్చిందంట. బలం వచ్చినటువంటి వీళ్ళు ఏం పొందుకున్నారంట? ఫలం పొందుకున్నారంట. సన్నిధి పరులారా, సన్నిధి సన్నిధి అంటే సన్నిధి సాగదు. సన్నిధి సన్నిధి అంటూ సమయానికి రాకపోతే సన్నిధి కుదరదు. సన్నిధి సన్నిధి
నేర్పించకపోతే సన్నిధి అలవాటు రాదు. నేటి దినాన్న సన్నిధి పరులారా, మీరు సన్నిధి చేయడమే కాదు కానీ సన్నిధి పరులుగా మారాలి. సన్నిధి పరులుగా మారాలి. ఎవరు ఈ సన్నిధి పరులు? బైబిల్లో అనేక మందిని పురుషులను మనం చూస్తున్నాం. బైబిల్ మిషన్ వారికి ఎవరిప్పుడు దైవజనులు అన్నారు, స్త్రీలో నుండే పాపం వచ్చింది స్త్రీలో నుండే రక్షణ వచ్చింది, స్త్రీలో నుండే ఏం రావాలి? వధువు సంఘము రావాలి. ఇప్పుడు మీరందరూ ఎక్కడున్న అయ్యగారులు అందరూ పురుషులు, మీరెవరు? స్త్రీలు. ఇప్పుడు మీరు ఎలా ఉండాలి? బలంగా ఉండాలి అంటే ముందు మీరు ఏం చేయాలి? జలమైనటువంటి వాక్యాన్ని మీలో ఇమిడ్చుకోవాలి. దైవజనులు ఏ అంశ ప్రార్థన చేసినా కూడా దానికి గొప్ప అంశాలు పెట్టమన్నారు. ఏం పెట్టమన్నారు? ఎన్నో వాగ్దానాలు దేవుడిచ్చాడు. మీరేం చేస్తున్నారు? దేవా నాకు అది ఇయ్యి, ఇది ఇయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి కాదు. ముందు ఏం చేయాలంట మనం? దేవా నువ్వు ఉన్నవాడవు, అనువాడవు. అక్కడ ఉన్నావు కదా, ఇక్కడ కూడా ఉండాలి. అది సన్నిధి పరుల యొక్క లక్షణము. ఇక్కడ ఉన్నట్లుగా మీరేమవ్వాలి? అంతే కదండి. పక్కన మనిషి లేకుండా మాట్లాడతామా? మాట్లాడమంటే పెచ్చోళ్ళు అంటాం కదా. అలాగే సన్నిధిలో వచ్చిన వాళ్ళు వాక్కూడదంట. ఏం చేయాలంట? సన్నిధిలో కూర్చుని దేవుణ్ణి ముందు రప్పించాలంట. ఎక్కడికి? మన దగ్గరికి. మన దగ్గరికి వచ్చినటువంటి ప్రభుతో అప్పుడు చెప్పాలంట. ఏంటది? చాలా మంది ఈ దినాలలో ప్రభుని రప్పించడం కాదు, వాళ్ళే ఏదో రప్పించుకుని కింద మీద పడిపోయి బాగుపడిపోయామన్నో బాధపడిపోయామన్నో ఏదన్నో కడపచ్చినప్పటికీ సన్నిధిని ఏం చేస్తున్నారు? చెడగొడుతూ ఉన్నారు. పెడ చూపు మనోనిదానాన్ని చెడుపు. ఈ రోజున సన్నిధి పరులారా, మీరు మీ సన్నిధి యొక్క అనుభవంలో మీ సన్నిధి యొక్క బలం ఏంటి? బలం ఉందా మీకు? బలం లేకపోతే అక్కడి నుంచి ఇక్కడికి రాలేము. నేను రాగానే ఒక మామని చూసాను. పాపం అక్కడే మంచం మీద కూర్చుని వచ్చిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు చూస్తున్నారు. ఈవిడ ఆసక్తి ఏంటంటే పాపం రావాలని ఉన్నా కూడా ఏం చేయలేరు, వారి పరిస్థితిని బట్టి రాలేదు. నేటి దినాన్ని సన్నిధి చేస్తున్న వారున్నారా, మీలో ఏం కావాలి? కృంగిపోయే బలహీనత కాదు, మీలో ఏం రావాలి? బలం రావాలి. నీ బలహీనత తట్టు చూడకు. ఎవరి బలం తట్టు చూడాలంట? ఎవరి బలం తట్టు చూడాలంట? ఆయన బలము తట్టు చూసినప్పుడు సన్నిధి పరులు బైబిల్ మిషన్కు మెంబర్లు అవ్వాలి. అంటే మీరు ఎవరై ఉండాలి? బలవంతులై ఉండాలి. ఇదిగో మీరు సాతాన్ని జయించాలంటే మీరు ఎవరు? బలవంతులు. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో. ఇప్పుడు బైబిల్ మిషన్ యవ్వన కాలంలో దైవజనుడు యవ్వన కాలం ఏదంట? వృద్ధాప్య కాలం అంట. వృద్ధుడైనటువంటి ఈ యొక్క దైవజనుడు ఏం చేశాడంట? యవ్వనుడైపోయాడంట. ఈజీజీకి పరిగెత్తాడు, ప్రతి స్థలానికి వెళ్ళాడు, ప్రతి స్థలంలో ప్రార్థించారు, ప్రతి సమయమున దేవునితో మాట్లాడిన వారై ఉన్నారు. మన సన్నిధి గురువెవరు? సద్గురు దేవదాసయ్య గారే కదండి. ఈ సన్నిధిని ఈ భూలోకానికి దించివేస్తే మనం ఏం చేస్తున్నాం? అందుకోలేకపోతున్నామా? జలాన్ని తాగినటువంటి వీరు, బలాన్ని సంపాదించుకున్న వీళ్ళు ఎలాగైతే శత్రు సైన్యం అంతటిని కూడా జయించి గొప్ప ఫలమా కాదా జయవీరులా కాదా? నేటి దినాన్న మీరు కూడా మీ శరీరానికి నేర్పించవలసినటువంటి పద్ధతి ఏంటి అంటే సన్నిధి చేసే అలవాటు. వెళ్దాంలే అనుకోవద్దు, సాతాను అక్కడ కూడా ఉంటుందంట. వెళ్దాంలే అనుకుంటే అక్కడే ఆచేద్దంట. వెళ్దాంలే కాదు, వెళ్ళాలి. తప్పనిసరిగా నేనేం చేయాలి? వెళ్ళాలి. అదే కదా ఈ రోజున మనల్ని మనము సత్కరించుకోవడం. ఎవరో వచ్చి మనలో ఉన్న లోపం తీరు మీరే విని ఈ మాటను విని ఏం చేయాలి? అలవాటుగా మార్చుకోవాలి. సన్నిధి అంటే ఏలాపాలం కాదు. సన్నిధి అంటే ఏంటి? అలవాటు అవ్వాలి. సన్నిధి నీకేమవ్వాలి? అలవాటుగా మారిపోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు సన్నిధిలోకి వెళ్ళిపోయేలాగా తయారవ్వాలి. అదే సన్నిధి పరుల యొక్క లక్షణం.
సమయం కుదరకపోయినా, స్థలము కుదరకపోయినా, వీలు లేకపోయినా, వీలు ఉన్నా అమ్మ నిద్రపోకుండా వినండి. వినకపోతే మీ హృదయంలో ఏమవుతుంది? అమ్మ దైవజనులు అన్నారు, వినుట విశ్వసించుట ఆజ్ఞకు విధేయత. అదే లేదు, ఇప్పుడు సంస్కరణ లేదు. దేవుడు వచ్చి ఇక్కడ కూర్చున్నా చాలా మంది గౌరవించకుండా అలాగే నిద్రపోతారు. దేవుడు వచ్చి ఇక్కడ కూర్చున్నా మనుషులు మాత్రం ఏం చెప్తారు? పొడుక్కి సాగుతూ ఉంటారు. సన్నిధి పరులు ఏం చేయాలి మీరు? అలాంటి వారిని కాలు మీద ఒకటి వేయాలన్నమాట కదా. దేవదాసయ్య గారు ఉన్న కాలంలో మరి దైవజనులు ఎన్నో క్రమాలు మనకు నేర్పించారు. ఎవరైనా సన్నిధి గదిలో చక్కగా లేకపోతేనంట అరికాళ్ళు మండి మీద కొట్టేవారంట అండి. ఏం చేసేవారంట? అరికాళ్ళు మండి మీద కొడితే అంట చుర్రు పడిపోయాడంట. వెంటనే పైకి మోకరించేవారంట. అయ్యగారికి జడిసైన ఎవరు కూడా కునుకు తీసేవారు కాదంట. చూడండి, నిద్రపోయేవారు ఆమెనిస్తే ఆమె అనేవారంట దేవదాసయ్య గారు. ఆపండి, మీకు ఇంకేం చేయాలి? ఆమెనంతా ఆపండి, ఆమె ఇది జరుగునుగా. అంటే రోజు నిద్ర లేకపోతే అలాగా కదా. ఇక్కడ నిద్రపోతున్నాం, ఇంటిగా నిద్రపోవేంటి అండి? సన్నిధి గదిలోకి వచ్చి నువ్వు నిద్రపోతాం కాదు అండి. సన్నిధి చేసేవారు సన్నిధిలోకి వెళ్తే అమ్మ రెస్ట్ దొరికింది అనుకోకండి. ఏం చెయ్యాలి? నిద్రపోవడానికి సన్నిధి కాదు, బోర్డర్ పడి నిద్రపోవడానికి సన్నిధి కాదు. సన్నిధి ఎందుకు? మనలో ఉన్నటువంటి పాపము, శాపము, కుట్ర ఇవన్నీ ఏమైపోవాలి అండి? కరిగిపోవాలి. ఏడుమికి ఎలాగైతే బంగారము కరిగి ఎలాగైతే ఒక ముద్దవుతుందో అలాగే లోకములో ఉన్నవారులారా, లోకముతో స్నేహం చేస్తున్న వారులారా, లోకములో మీరు తప్పింపబడాలి అంటే మీరు సన్నిధి చేయాలి. ఇలా సన్నిధి చేస్తున్న మీరు మీ పిల్లలకు నేర్పించాలి. ఎవరు నేర్పించారు అండి? మనము ఈ నిర్గమాకాండములో యాకోబును చూస్తున్నాం కదా. యాకోబు ఏం నేర్పించింది అండి? ఏం నేర్పించింది? మోషే గారికి ఏం నేర్పించింది? ఒరే నాన్న, ఇదిగో ఏదో దేవుని దైవాన్ని బట్టి నువ్వు కోటలోకి వెళ్ళావు, బాగానే ఉండు, అక్కడే ఉండు అని చెప్పిందా? 3 నెలలు దాకంట ఏం నేర్పించిందంట? చచ్చిపోతాడని వదినట్లేదంట. దేవుడు ఎలాగైనా బ్రతికిస్తాడని ఎక్కడ పెట్టిందంట? నైలు నదిలో పెట్టిందంట. అందుకే జొంబు పెట్టి తయారు చేసిందంట. అందుకే కీలు పోసిందంట. అందుకే ఆసక్తిగా ఇంటికాడుండి ఎదురు చూస్తుందంట దేవుడు ఏ వర్తమానం పంపిస్తాడో. చూడండి, మీరు కూడా సన్నిధి గదిలో కూర్చుని దేవుడు ఏమి చెప్తాడో దానికోసం ఏం చెయ్యాలి? వెయిటింగ్ చెయ్యాలి. అంతేగాని మీటింగ్ చేయకండి. సన్నిధిలో కూర్చొని మీటింగ్ ఎత్తకండి. కుదురుగా కూర్చోండి. కుదురుగా ఉండి దేవుని యొక్క తలంపుతో ఉన్నప్పుడు, దేవుడే మన దగ్గరకు దిగి వచ్చినప్పుడు ఈ యాకోబు ఎలాగైతే కనిపెట్టుకుందో మీరు కూడా ఏం చేయాలి? కనిపెట్టుకోవాలి. సన్నిధిలో ఉన్నది పిల్లలకి ఏం నేర్పించాలి? సన్నిధి నేర్పించాలి. సన్నిధి అంటే అండి దైవజనులు రాత్రి కాలంలో పాఠంలో రాశారనమాట. ఏంటి అంటే ఒక అమ్మాయి అంట క్రైస్తవ హాస్టల్లో చదువుకుంటుందంట. ఎక్కడ? క్రైస్తవ హాస్టల్లో. అక్కడ చదువుకోవడం ఇష్టమేనంట. అక్కడ బాగా ఉద్యోగం సంపాదించుకోవడం ఇష్టమేనంట. కానీ క్రైస్తవ మతంలోనికి రావడానికి వారి యొక్క అమ్మా నాన్నకి, వాళ్ళ ఊరోళ్ళకి ఎవరికి ఏం లేదంట, ఇష్టం లేదంట. అయితే అయ్యగారు మరి మాట రాస్తూ ఆ పిల్లంతా మరి వచ్చి అడిగారంట, వీళ్ళందరూ నువ్వేం చేయకూడదు, చదువుకో, బాగా ఉద్యోగం సంపాదించుకో, మన ఊరికి మంచి పేరుతే, అంతేగాని నువ్వేం చేయకు, క్రైస్తవ మతంలోకి వెళ్ళకు. మీరు ఎన్నైనా చెప్పండి, నేను మాత్రం ఏం చేయను, ఆ ప్రభుని నమ్ముకోకుండా ఉండలేను అందంట. సరే ఎలా ఉండవో చూద్దాం లేనంట. ఆ అమ్మాయిని పట్టుకునంట ఈ ఊరు వారందరూ అడవిలోకి తీసుకెళ్లి అడుగుకో చెట్టుకు కట్టేశారంట అండి. చెట్టుకు కట్టేస్తే ఇంకా తెల్లారిపాటికి ఈ అమ్మాయిని ఏం చేస్తారు? ఏ అడవి పందులు, అడవి మృగాలు, అడవి సింహాలు ఎవరొకరు ఏం చేస్తారు? ఈమెని తినేస్తాయి, ఇంకా పర్లేదు అని అనుకున్నారంట. ఇలా అనుకుని వెళ్ళిపోయి నిద్రపోయారంట. రాత్రంతా నిద్రపోయారంట.
ఈమె అక్కడే ఉందంట. ఎక్కడ? అడవిలో ఆ చెట్టుకి కట్టేశారు కదా, మరి లాక్కోలేదు, పీక్కోలేదు, ఇంక అలాగే ఉందంట. అలాగున్నప్పటికీ అండి పొద్దున్నే వచ్చి చూశారంట. వెళ్తున్న దారిలో వీళ్ళకి అండి మృగాల అడుగులు కనబడుతున్నాయంట. మృగాలు పరిగెట్టే అండి ఆ యొక్క గీతలు కనబడుతున్నాయంట. ఇవి చూసి ఇంకా ఈ పిల్ల చచ్చిందనుకున్నారంట. అనుకున్నప్పటికి వెళ్ళి చూసినప్పటికీ ఆ అమ్మాయి బ్రతికే ఉందంట. చూడండి, సన్నిధి చేసేవారులారా, ఆమె మనసులో ఏముంది? దేవుడు ఎలాగైనా నన్ను ఏం చేస్తాడు? తప్పిస్తాడు. చూడండి, నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతన్ని తప్పిస్తాడు, గణపరుస్తాడు అండి. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. కాబట్టి సన్నిధి పోలారా, ఎంత కష్టం వచ్చినా ఏం మానొద్దు, సన్నిధి మానొద్దు. సన్నిధి చేసేవారు చాలా చక్కగా సన్నిధి చేయాలి. ఎలాగా అంటే అండి సింహాల బోనైనా సంతోషంగా వెళ్ళాడంట దానియేలు. ఎందుకు వెళ్ళాడు? అక్కడ ఎవరున్నారని వెళ్ళారు? నన్ను బాగా భుజింతది, బాగా తినేది అని వెళ్ళారా? ఎందుకు వెళ్ళారు? అక్కడ కూడా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. నువ్వు నమ్మితే ఎక్కడ పడితే అక్కడే ఎవరుంటారు? నమ్ముట నీ వలనైతే నమ్మవారికి సమస్తము సాక్ష్యమే. వాక్యాన్ని నవరు వేస్తున్నావా? వాక్యాన్ని నువ్వు తింటున్నావా? వాక్యాన్ని నువ్వు నీ మదిలో ఉంచుకుంటున్నావా? ఈ వాక్యం నీలో మెదులుతూ ఉంటే నీకేమొస్తుంది? సన్నిధి యొక్క బలము వస్తుంది. ఈ బలం ఎవరు అండి? నీ బలం ఎవరు? మన ఇంట్లో మన బలం ఎవరు? మన యజమానులు కదా, అవునా? మన బలం ఎవరు? మనం కనుక్కున్న పిల్లలు. అలాంటి బలమైన వారిని ఇంటికాడ వదిలేసి వస్తాం. పాపనికి ఎప్పుడు తీసుకురావు అండి. వాళ్ళు బలంగా ఉండాలంటే వాళ్ళు ఏం చేయాలి? సన్నిధి అలవాటు వారికి కూడా నేర్పించాలి. మరొక రోజున మరి మా అక్క వాళ్ళ అత్తగారు మరి ఆవిడ కర్ణాటక వెళ్ళిపోయారు, మునిపెళ్ళ ఆవిడది. అయితే వర్తమానాలు వచ్చాయంట. ఎక్కడ? మునిపెళ్ళ ప్రాంతాలలో. మరి అలాగే అక్కడ మరి కలవచర్ల దేవదాసయ్య గారు అనే ఆయన మరి ఉంటూ ఆయన దైవజనుని యొక్క వర్తమానం అందుకుని అందించేవారంట. అలాంటి సమయంలో ఆవిడికి 5 సంవత్సరాల వరకు పిల్లలు లేరంట. ఆవిడ చాలా ఏడ్చిందంట. ఏడిస్తే ఒకరి తర్వాత ఒకరు తెగ పుట్టేస్తున్నారంట. ఇంకా ఏమవుతుంది? ఇంకా సంపాదించిందంటే వెనక సరిపోతుంది. ఏం చెయ్యాలి అండి? ఇలా పుట్టేదంటే ఇంకా ప్రభువా నాకు మాత్రం ఇంకేమొద్దు, సంతానం వద్దని ప్రార్థన చేసిందంట. అమ్మా నువ్వు పెంచుతున్నావా అని ప్రభు అడిగారంట. నీ పిల్లలు గంట వల్లే పెరుగుతారు, నువ్వెందుకు భయపడుతున్నావు అని అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని ఆమెకి ఇచ్చారంట. 10 మంది పిల్లలను మరి కర్ణాటక ప్రాంతం తీసుకెళ్లి మా అక్కని తీసుకెళ్లి సేవ చేపిస్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే మీలో కూడా ఈ బలం ఏం చేయాలి? రావాలి. దేవుణ్ణి చూసే అలవాటు రావాలి. దేవుడు చెప్పేది వినే అలవాటు రావాలి. మీ పిల్లలకి ఏం నేర్పించాలి? అక్కడ ఆగాం కదా, పిల్లలకి ఏం నేర్పించాలి? సన్నిధి. చిన్నపిల్లలు నా యొద్దకు రానియ్యడు, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. చిన్నపిల్లలకు ఆటంకపరచుకోండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళలో ఏం లేదు, పాపం లేదు, కుట్రం లేదు, కల్మసం లేదు అండి, ఏమీ లేదు. మీరు కూడా ఎవరు? సన్నిధి పరులారా, మీకేం కొమ్ములు రాలేదు. మీరెవరు? చిన్నపిల్లలే. మీరు ఇంకా ఎవరు? పాలు లాంటి వాక్యాన్ని వినేవారు, పాలు లాంటి నీళ్లు తాగేవారు. మీ ఒంటికి ఏం రావాలని? బలం రావాలని. రోజు మన పిల్లలకు ఎంత బాగా చూసుకుంటాం, ఎన్ని రకాల వంటలు చేసి పెడతాం. ఎందుకు పెడతాం? బలం రావడానికి. మరి ప్రతి నెలకొకసారి సన్నిధి పెడితే వచ్చే వాళ్ళు తక్కువైపోతున్నారు. ఈ అమ్మాయి ఎందుకు రాలేదంటే నా కొడుకులో చాలా నొప్పి వచ్చేస్తుందండి, నాకు జ్వరంగా ఉందండి, నా కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయండి, అందుకు రాలేకపోతున్నానండి అని చెప్పేసి ఏం చేస్తున్నారు? ఇలా చెప్తున్నారు. వాళ్ళు చూసేమో మాకు ఏడుపు వచ్చేది. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు కాకపోతే ఎప్పుడు నేర్చుకుంటారు ఈ వయసులో కాకపోతే మనం ఎంత జాలి పడిపోతామో మన పిల్లల మీద.
ఇప్పుడు కాకపోతే ఇప్పుడు తింటావురా బాబా, పెద్దది కాక తినలేము, ఇప్పుడే తిను అని కుక్కు కుక్కు మరీ ఆడతావు. ఏంటది అండి తిండి. ఈ రోజున కుక్కి కుక్కి కూడా నీకు సన్నిధి పరులుగా చేసి ఎలా చెయ్యండి, అలా చెయ్యండి, ఇలా ఉండండి, అలా ఉండండి అని పాత్రదారులు చెప్తుంటే నేను తిన్నాను. మారం చేస్తున్నారు అంటే ఏం చేస్తున్నారు మీరు? మారం చేస్తున్నారు. చిన్నపిల్లల్లాగా ఏం చేస్తున్నారు? పారిపోతున్నారు. అన్నాన్ని చూసి పిల్లలు పారిపోయినట్లుగా. అంటే దైవజనులు అలాగే చేయలేదంట. సన్నిధికి ఆలస్యంగా వచ్చిన వారిని కూడానంట దైవజనులు చక్కగా చెప్పేవారంట, అమ్మ ఇక మీదట ఏం చేయొద్దు, సమయానికి ప్రభువు వస్తారు, అవగౌరపరుస్తావా? ప్రభుని అలా నుంచోబెడతావా? ఎంతసేపు నుంచి ఉంటారు? ఎంతసేపని ఆయన ఎక్కడ ఉంటారు? అందు గురించి నువ్వు ఆలస్యంగా రాకమ్మే, మళ్ళీ వచ్చినప్పుడు ఏం చెయ్యి, వేగా వచ్చేయే అంటారంట అయ్యగారు. అలా అనేటప్పుడు అంట అయ్యగారు మరి సన్నిధి పనులు అక్కడక్కడ వాళ్ళని ఏర్పాటు చేసుకోలేదు. సన్నిధి పనులు ఎక్కడెక్కడో ఏర్పాటు చేసుకున్నారు. ఒకలేమో దువ్వ, ఒకలేమో అండి చేబ్రోలు, ఇలాగా మరి బెజవాడ, ఇలాగూ చాలా పట్టణాల్లో నుండి దూరం నుండి వచ్చేవారంట. ఎక్కడికి? దైవజనుడు దేవదాసయ్య గారు బేతేలు గృహంలో ఉంటే 7 పలానా రోజు సన్నిధి పోవటం అని ఉత్తరం రాసేవారంట. ఇప్పుడులాగా ఫోనులు లేవు అండి. ఫోనులు లేకపోయినా వారికి ఎవరు చెప్పేవారంట? పరిశుద్ధాత్ముడే చెప్పేవాడంట. ఒక కేక వేసినప్పటికీ దేవదాసయ్య గారు చూడమ్మా ఎక్కడన్నావు, బస్సులు చదువుకుంటున్నా అనేవారంట. వాకలు తుడిచిందంట ఈవిడ. వాకలు తుడుతుంటే అండి ఏం వినపడుతుందంట? స్వరం వినపడుతుందంట. అయ్యగారు పిలిచారు. ఎందుకో ఏమో అనంట డబ్బులు లేకపోయినా సరే బ్యాగ్ సర్దేసుకుని గబగబా స్టేషన్కి వెళ్ళిపోయి నుంచునేదంట. అక్కడికి వచ్చి ఎవరో ఒక ఆయన, అమ్మ ఇదిగో టికెట్ నేను తీసుకున్నాను, ట్రైన్కి వెళ్ళలేకపోతున్నాను, నువ్వు తీసుకో, నువ్వు వెళ్తున్నావు కదా అని ఇచ్చేసేవారంట. ఇస్తే అట్టుకుని వెళ్ళిపోయేదంట. ఎక్కడికి అండి? ఎక్కడికి? బేతేలు గృహానికి. నేటి దినాన సన్నిధి పరులారా మీరెవరిని చూస్తున్నారు? మనుషులు చూస్తున్నారా? ఎక్కడ కనబడే వారిని చూస్తున్నారా? ఎక్కడ కనబడాలి? మీ మదిలో కనబడాలి కదా. మీ మదిలో ఏమవ్వాలి? మెదిలిపోవాలి. ఒక జబ్బు వస్తుంటే ఎముకలన్నీ నవ్వులేసి మీ మదిని కుదురుంచలేదు కదా. జ్వరం వస్తే రొంపొస్తే ఏమవుతుంది? ఒళ్ళు మన మాట ఉంటుందా? రాత్రి నేను అనుభవించి చెప్తున్నానండి. అసలు నా శరీరం ఏం సహకరించట్లేదు. ఉదయం అంతా మరి మా పక్కన మరి వరదలు వచ్చేసినాయి అనేసి మా మాయగారు వాళ్ళ పాస్టర్ ఫెలోషిప్లో వాళ్ళందరినీ మరి డబ్బులు కలెక్ట్ చేసి భోజనాలు వండించారు. నాకు ఒళ్ళంతా ఓనం అయిపోయింది. ఇంకా సన్నిధికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఏం చెయ్యాలి? తలపోటు వచ్చేస్తుంది, మెల్లలాగేస్తున్నాయి, నరాలు లాగేస్తున్నాయి. ఏం చెయ్యాలి? ఇంక మొదలెట్టారు. ఇది కాదు పనని అన్ని పనులు చక్కబెట్టేసుకుని గబగబా సన్నిధిలోకి వెళ్ళారు. ఇంటికి వచ్చాను, అయినా కూడా కుదరలేదు. తండ్రిని అయినా పొద్దున్నే వాక్యం చెప్పడానికి వెళ్ళాలి. నా మధ్యలో చిరాగ్గా ఉంటే వారికి ఏం చెప్తాను అని ఆలోచించుకున్నాడప్పుడు మరి దేవుని కృపను బట్టి నాన్న మరి వాక్యం చెప్పడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అండ్ ఈ రోజున మీ అనుభవంలో మీరు కూడా ఏం సంపాదించుకోవాలి? బలాన్ని సంపాదించుకోవాలి. ఎప్పుడూ బలము పొందుకోవాలన్నారు దైవజనులు. ఎప్పుడూ కూడా ఏం పొందుకోవాలంట? రోజు మన పనులకు కావలసిన శక్తిని ఎలా సంపాదించుకుంటున్నామో ప్రార్థనకెళ్ళే శక్తిని కూడా సంపాదించుకోవాలి. ఈ చిన్న పిల్లలైనటువంటి ఈ మోసే గారికి ఎలాగూ నేర్పించిందంట. ఏమని? బావా మేమందరం ఎలాగూ ఎడ్డు సాగిని చేస్తున్నాము, నిన్ను కంటకి కూడా నా దగ్గర శక్తి ఏమి లేదు. ఎందుకంటే ఈ పొర్రరాజు నన్ను మట్టి మొక్కమంటున్నాడు. ఓ పక్క నుంచి రక్తస్రావం అయిపోతుంది. ఈ పొర్రరాజు నన్ను విడిచిపెట్టలేదు. అలాగే నా తోట ఉన్నటువంటి మరి ఇశ్రాయేలు సంతతంతటిని చూడు మోసే, నువ్వు ఇలా ఉండకు మోసే, మా అంక చూడు, నిన్ను విడిచిపెడుతున్నాను. దేవుడు ఏం చేస్తాడు? దేవుడే నిన్ను నాకు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో ఆయన పనికి వాడుకుంటాడు. మోసే నువ్వు చెత్తపడని ఆ నదిలో నదులు వదిలేసినప్పుడు అంట ఈ తల్లి చెప్పిందంట. చెప్పిన మాట విని మోసే ఏమయ్యాడు? పెద్దవాడయ్యాడు, పారిపోయాడు, ఎన్నో అవస్థలు పొందాడు. అయినా కూడా ఏం విడిచిపెట్టలేదు అండి, బలం విడిచిపెట్టలేదు. ఏంటిని బలం? ఏంటిని బలం అంటే అండి దేవుడే అండి. ఎర్ర సముద్రం దగ్గర నుంచి ఉంటే వీళ్ళందరూ సంబరానికి తీసుకొచ్చారా? మోసే
ఎందుకు తీసుకొచ్చావు అంటే అండి వీళ్ళందరూ ఏం చేస్తున్నారంట? చదువుకుంటున్నారంట. మోసే మాత్రం ఏం చేస్తున్నాడు? నిబ్బరంగా ఉండి తన మనసును ధైర్యపరుచుకుని ప్రార్థన చేస్తున్నవాడై ఉన్నాడు. లేనిదే నాన్న సన్నిధి పరులుగా ఉన్నవారులారా, మీరు కూడా ఆగిపోవద్దు. కష్టాలలో సృష్టికర్త పైన విసుకక, నష్టాలలో దేవుని ఏం చెయ్యండి? నమ్మి కనిపెట్టండి. అంతేగాని ఇష్టం వచ్చినట్లుగా మీరు తిరగొద్దు, వ్యతిరేకులుగా తిరగొద్దు. వీళ్ళంట అండి ఆ ఇశ్రాయేలులందరినీ కూడా ఆయన బాహు బలము చేత బయటికి తీసుకొచ్చాడంట. మీ పిల్లలకు చెప్పండి, మీ ఇంటి వారందరికీ చెప్పండి, ఐగుప్తీలో మేము ఇలా పడ్డాము, ఈ కష్టం పడి ఎక్కడికి వచ్చాము? ఈ స్థితిలోకి వచ్చాము, ఈ స్థితిలో మేము ఉన్నాము. మీ పిల్లలకు చెప్పండి అంటే ఎల్లో ఎరగని తరం పుట్టిందంట. ఎందుకని? చెప్పకపోవడం బట్టి. ఈ రోజున సన్నిధి పరులారా, మీరు చేయవలసిన పని ఏంటి అండి? మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా? పాదులు గారు అండి బోధ చేయడానికి వెళ్ళేటప్పుడంట 7 మోకరించి ప్రార్థన చేయాలంట. ఏం చేయాలండి? ఎలా వాడుకుంటానైనా ఒక్కరినైనా ఏం చెయ్యి? రక్షించు. నీ బాహు బలము చేత మమ్మల్ని ఏం చెయ్యి? రక్షించు. అదే కదా దైవజనుడు కోరుకున్నాడు అండి. దైవజనుడిని ఆదరించే వాళ్ళు ఎవరూ లేరు. రాజమండ్రిలో ఆదరించలేకపోవడం బట్టి, తాడేపల్లిగూడెంలో ఆదరించలేకపోవడం బట్టి, ఇలా కాశీపాడు అనేక ప్రాంతాలు తిరుగుతూ ఎక్కడికి వెళ్ళారు అండి? వేసేలు గృహం వెళ్ళారు. అక్కడ రాజారావు గారు చక్కగా గదిచ్చి దేవుని పని కొరకు ఎంతగా వాడుకున్నా ఆయన సొమ్మిచ్చి, ఆయన ధనమిచ్చి అన్ని విధాలుగా అయ్యగారికి సౌకర్యం సదుపాయాలు చేయించేవారంట. ఎందుకు అంటే ఆయన భక్తిని మెచ్చి, ఆయన ఆశను మెచ్చి, ఆయన సన్నిధిని మెచ్చి. ఈ రోజున మనం ఎలా ఉన్నామంటే మన బడాయేం కాదండి. మన బడాయి అనుకుంటున్నారా? మన పూర్వీకులు చేసినటువంటి ప్రార్థన. వాళ్ళ సన్నిధిలో కూర్చుని చదువు రాకపోయినా, జ్ఞానం లేకపోయినా ఆ కొద్దిపాటి జ్ఞానంతోనే ఎక్కడుండేవారు? సన్నిధుల్లో దేవుని కనిపెట్టుకునేవారు. మీరెప్పటికప్పుడు ఎవరు చూడాలి? లోకంలో అన్ని చూస్తున్నారు, కన్ను చూడకుండా ఉండట్లేదు. కంటి ద్వారా ఎన్నో పాపాలు చేస్తున్నారు. ఇవన్నీ కరిగిపోవాలి అంటే మీరు సన్నిధిలోకి ఎక్కాలి. సన్నిధిని ఏం చేయాలి అండి? వీళ్ళ బొటనీళ్ళ మీద ఆనుకున్నట్లుగా మీరు కూడా సన్నిధి మీద ఏం చేయాలి? ఆనుకోవాలి. మీలో నిండా నీళ్లు లాగా ఏమవ్వాలి? పరిగెడతా ఉండాలి. మనం తాగేది నీళ్ళే అండి, మనం తిన్నది అన్నమే. కానీ అది ఎలా మారుతుంది? మారమని మీరేమని చెప్పారండి అండి? మారమని మీరేమని చెప్పారా? తెల్లన్నం తింటున్నాను కదా, తెల్లగానే ఉండాలి కదా అంటలేదు. మన శరీరంలోకి వెళ్ళాక ఈ శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలు కూడా చెడునంతటిని విసర్జించి మంచి రక్తాన్ని మనకు ఎలాగైతే ఇస్తుందో అలాగే మనము కూడా ఈ సన్నిధి ద్వారా, ఈ సన్నిధి సంపద ద్వారా, ఈ సన్నిధి బలము చేత మనమందరం కూడా ఏం చేయబడాలి అండి? బాగా బలవంతులుగా ఉండాలి. మరి అట్టి స్థితిలో మీ అందరూ ఎదగాలనేదే మన యొక్క ఆత్మీయ గురులు దైవజనులైన దేవదాసయ్య గారి యొక్క ఆశను నెరవేర్చడానికి మన మధ్యకు లాగు చిన్న వయసులోనే ఎన్నో కష్టాలు, ఎన్నో వేదనలు అయినప్పటికీ కూడా సన్నిధి మానకుండా, సన్నిధిని తన భుజాల పైన ఎత్తుకుని బరువైన కాడిని సులువుగా లాక్కుంటూ వస్తున్నటువంటి మన ప్రెసిడెంట్ అయ్య గారు. ఆయన యొక్క వేదన ఏంటి అంటే ప్రతి సంఘములో సన్నిధి పనులు ఉండడం వల్ల బైబిల్ మిషన్కి ఏంటంట? సన్నిధి బలం. సన్నిధి ఏంటి? బలం. ఈ బలమైన దాన్ని బలంగా పట్టుకోండి. దేవుడు మిమ్మల్ని నిత్య రాజ్యము వరకు సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడను ప్రేమగల తండ్రి, ఈ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. దేవా, ఈ దినాన్ననైనా ఎందరో సంఘాలలో సన్నిధి పనులను ఏర్పాటు చేసి సన్నిధి నేర్పిస్తూ సన్నిధిలో ఉన్నటువంటి దేవా ఒక్కొక్క రుచిని మాకు ఎలా అందిస్తున్నావు నైనా. మోషే ఎలాగైతే నీ సన్నిధి బలాన్ని పొందుకొని దేవా నీతో నిత్య నివాసం చేశాడు, అలాగే మేమందరము కూడా నిత్యము నివాసము చేసి నీ యొక్క నిర్ణయించుకునే గొప్ప భాగ్యం మా అందరికి అనుగ్రహించమని, ఎంతవరకు మాట్లాడిన ప్రతి మాట వారి హృదయములో ఇమిడ్చి బలపరిచి నడిపించమని, సదాకాలం మీతో ఉన్నానని వాగ్దానం చేసిన
యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కూడి చేరువచ్చిన మీ అందరికీ నా నిండు వందన మరణాతలు. మరి ఇలాంటి అవకాశం కల్పించినటువంటి మరి స్థానిక గురువరులకు నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందన మరణాతలు. మరి అలాగే ఈ అవకాశం కల్పించినటువంటి ఏ స్థానమయ్య గారికి, ప్రెసిడెంట్ అయ్య గారికి, కూడి వచ్చిన మీ అందరికీ మరణాత.